వెల్కమ్ టు బీటెన్ న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యలపై పోరాటం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కార్వేటి నగర్ మండల కార్యాలయంలో 33వ రోజు కొనసాగుతున్నారు అంగన్వాడీ నిరోధక సమ్మె. ఈ సందర్భంగా సిపిఐ యు జిల్లా ప్రధాన కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ చర్చలకు పిలిపించి సంబంధిత మంత్రులు మాట్లాడకుండా మా డిమాండ్లను గుర్తించని వారితో డబ్బు ఉన్న జీతాలను పెంచలేమని చెప్పడం దారుణమన్నారు. అందుకే జగనన్నకు చెబుదాం కోటి సంతకాల సేకరణతో ముఖ్యమంత్రికి తెలియచేయాలని అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలని సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మమత, రాణి, మంజుల, బాను, వల్లి, ఉమా, లక్ష్మీ నరసింహ, అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోటి సంతకాల కార్యక్రమాన్ని అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న సమ్మెను మంజుల జయప్రదం చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని, అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం 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 జగనన్న చెబుదాం కార్యక్రమాన్ని, జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని, అంగన్వాడీల సమస్యలు జయప్రదం చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని, లబ్ధిదారులకి నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని చెప్పి జరుగుతున్న కార్యక్రమాన్ని, లబ్ధిదారులకి నాణ్యమైన ఫుడ్ కోసం కోటి సంతకాల కార్యక్రమాన్ని, లబ్ధిదారులకు నాణ్యమైన ఫుడ్ కోసం జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమాన్ని, అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి కోటి సంతకాల కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని, లబ్ధిదారులకు నాణ్యమైన ఫుడ్ కోసం జరుగుతున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని పేరు రాయండి. గాడి కూడా అప్పుడు నేను ఇదే ఈ మార్లు కూడా నావే క్లాస్ ఊరు కదా నమ్మకం మాట పైన ఉండాలి. మేము తర్వాత పెంచుతామని చెప్పి ఒక జీవో విడుదల చేయమని చెప్తున్నాం. కానీ ఆ జీవో కూడా నేను ఇవ్వను అని చెప్పని అంటున్నాడు ఆయన. మరి సజ్జలకి ఏం సంబంధం ఈరోజు ఈ చర్చల్లో? నువ్వు ప్రభుత్వానికి సలహా ఇచ్చుకో, లేకపోతే సీఎం దగ్గర కూర్చొని మాట్లాడుకో. ఈ చర్చల్లో ప్రత్యక్షంగా కూర్చొని జోక్యం చేసుకొని బెదిరించే పని చేస్తున్నావు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం సీరియస్గా హెచ్చరిక చేయాలని చెప్పినే ఈరోజు జగనన్నకు చెప్పుదాం ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని. అందువల్ల 2 రోజుల్లో మన అంగన్వాడీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న మామూలుగా కోటి సంతకాలు పెట్టాలంటే అంత ఆషామాషి కాదు. కానీ ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసి 2 రోజులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వాళ్ళు పడుతున్న బాధలు ప్రజలందరూ కూడా ఈరోజు అంగన్వాడీ వాళ్ళు 1,00,000 మందే, కానీ సంతకాలు కోటి సంతకాలు ఎలా వస్తాయి వీళ్ళకి మద్దతుగా? అందులో ప్రజలందరూ కూడా సానుకూలంగా ఉన్నారు, మన లబ్ధిదారులందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ఈ సమ్మె చాలా న్యాయమైందని చెప్పి ఈరోజు వాళ్ళందరి దగ్గర వాళ్ళకు మద్దతుగా ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అందువల్ల మీరందరూ కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమాలు 2 రోజుల్లో ఈ పండుగలు వచ్చినా మన ఇండ్ల దగ్గరకు బంధువులు రకరకాలు ఎవరు వచ్చినా వాళ్ళందరి దగ్గర ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మీరు కొనసాగించి జయప్రదం చేయాలని చెప్పి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం చేయండి. గ్రాట్యుటీ, అదేవిధంగా మనకు కనీస వేతనాలు, మిగతా మన మినీ సెంటర్ మెయిన్ సెంటర్లుగా ఈ 3 సమస్యలు పరిష్కారం చేయకుండా మీరు ఎన్ని రకాల మీనవేషాలు వేసినా ఈ సమ్మె ఆగదు. అందువల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. చూసి రోడ్డు మీద పోయే సామాన్య జనం స్పందించారు. మీరెందుకు ఈ రంగంగా చర్చలకు పోతారు? ప్రభుత్వం ఇంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉంటే మీరు చర్చలకు వెళ్ళొద్దండి. వాళ్ళే మన టెంట్ల దగ్గరకు రావాలి, ప్రభుత్వమే దిగి రావాలి. ఇప్పటి వరకు వెళ్ళాం, కానీ ఇంక రేపు భవిష్యత్తులో మీరు వెళ్ళొద్దండి అని చెప్పని సామాన్య జనం కూడా ఈరోజు సలహాలు ఇస్తున్నారు. మరి అలాంటి సలహాలు కూడా తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం లేదు. ఇంత దుర్మార్గంగా ఈరోజు మహిళల్ని రోడ్ల మీదకి ఇచ్చింది. అందువల్ల మన పండగల సమయంలో అయినా
ఈరోజు వాళ్ళు ఒక నంబర్ ఇచ్చారు 1902 అని చెప్పని, జగనన్నకు చెబుదామని చెప్పని. అందువల్ల మనం ఈరోజు జగనన్నకు చెబుదామని చెప్పిన పేరుతో 1 కోటి సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా మన లబ్ధిదారులతో పాటు మామూలు ప్రజలు కూడా ఈరోజు మనం చేస్తున్న పోరాటంలో ఒక అంగన్వాడీ వాళ్ళ శాతం మన స్వార్థం ఒకటే కాదు, ఇది ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం కూడా ఉంది. అందువల్ల ప్రజలకు సంబంధించిన కూడా ఇప్పటి వరకు చేయలేదు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని జగనన్నకు చెబుదాం 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం వెంటనే ఇప్పటికైనా ఈ 33 రోజులు సమ్మె జరుగుతూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఈ సమ్మె కొనసాగించే పరిస్థితి, దీనికి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగడానికి సమ్మెను ఎప్పుడో విరమింపజేసే పని ప్రభుత్వం చేయాలి, కానీ సమ్మెను కొనసాగించే కార్యక్రమం మరి ప్రభుత్వం చర్యల వల్ల ఈరోజు సమ్మె కొనసాగుతాను. కానీ వాళ్ళు చాలా బాధ్యతారహితంగా మీరు సమ్మెకు కొనసాగిస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పిన పద్ధతిలో చర్యలు ఏ పద్ధతిలో తీసుకుంటారు? ఈరోజు షోకాజ్ నోటీస్ ఇచ్చారు, దానికి ఒక 10 రోజులు సమయం ఉంది. మరి ఇంకా 10 రోజులు సమయం అయిపోవాలా? మనం వాటికి ఆన్సర్ ఇవ్వకపోతే కదా ఆన్సర్ ఇచ్చి దానిపైన మళ్ళీ విచారణ చేయాలా. అందులో చట్టబద్ధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మన సమ్మె కొనసాగుతాను. 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చాం, ఆ సమ్మెలో పరిష్కారం చేయాల్సింది ప్రభుత్వం. వాళ్ళు పరిష్కారం చేయకపోతే ఎన్ని రోజులైన సమ్మె కొనసాగుతుంది, ఇది చట్టం చెప్పేది. ఒకసారి సమ్మెకి వెళ్ళిన తర్వాత సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుంది. అందువల్ల ఈరోజు అడ్డదిడ్డంగా మాట్లాడేసి ఈరోజు ఏదో నోరు ఉంది కదా అని చెప్పి ఎట్లంటే అట్లా మాట్లాడేసి మీరు ఇన్ని రోజులు సమ్మె చేస్తారని చెప్పి బెదిరించే కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అందువల్ల కార్మిక వర్గం అదేవిధంగా ఉద్యోగస్తులకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. మనకు ఒక చట్టం ఉంది, ఈ చట్టంలో సమస్యలు పరిష్కారం కాకపోతే వాళ్ళు అడిగే హక్కు ఉంది, ధర్నాలు చేసే హక్కు ఉంది. చివరి అస్త్రంగా అవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కొనసాగించేసినాం. ఈరోజు చివరి అస్త్రంగా ఈరోజు సమ్మె చేస్తున్నాం. మరి ఈ సమ్మె కూడా మీరు ఎలా పోతారని చెప్పనంటే మరి సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియదా? 14 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చాం, 8వ తేదీ సమ్మెకి వెళ్తామని చెప్పి 8 కూడా వెళ్ళాలా, మళ్ళా మనం 12 నుంచి వెళ్ళాం. అంటే ఆ 14 రోజులు ప్లస్ మళ్ళా 4 అంటే 18 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇస్తే 18 రోజుల సమయం ఉంటే మీరు అప్పుడు ఏమీ మాట్లాడకుండా ఈరోజు మనం ఎసెన్షియల్ సర్వీస్ని అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళకందరికీ? ఈరోజు ఎస్మా చట్టం తెచ్చాడు, అసలు ఎస్మా చట్టమే వర్తించదు మనకి. ఇంత దుర్మార్గంగా ఈరోజు మన మీద దాడి చేస్తా ఉంటే మనం ఇంకా మీరు సమ్మె విరమించండి, మేము ఇంకా జీతాలు పెంచలేమని చెప్పని ప్రధానమైన సమస్య జీతాలు. మరి దానికి కూడా ఎంత మాటలు దాటివేస్తున్నారు. మేము రేపు ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది అప్పుడు చూస్తామని. ఇప్పటికి ఎన్నిసార్లు ఫైనాన్షియల్ ఇయర్లు అయినాయి వీళ్ళ గవర్నమెంట్లో? ఇప్పటికి 4 సార్లు పూర్తయిపోయింది. ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ వస్తుంది, మార్చి టు మార్చి అనేది ఫైనాన్స్ ఇయర్గా వస్తుంది. మరి 4 సంవత్సరాలకు ఫైనాన్స్ ఇయర్లు వచ్చినాయి, మరి అప్పుడు మాత్రం జీతాలు పెంచాలని గుర్తులేదా వాళ్ళకి? ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతారు అసెంబ్లీ